ఎన్నిసార్లు దాన్ని చంపాలని చూసినా దాని కాలి చిటికిన వేలు కింది మట్టిని కూడా ఏమీ చేయలేకపోతున్నాను. ఏమీ చేయలేకపోతున్నాను. అన్నయ్య, ఒక్కసారి యుద్ధంలో ఓడిపోయినంత మాత్రాన మనకి యుద్ధం చేయడం రాదని కాదు, బలం లేదని కాదు. టైం మన పక్కన కాకుండా ఆ భవానీ పక్కన ఉందన్నయ్య. ఇది మాత్రం నిజమలడు. ఈసారి టైం మనకు కూడా వస్తుందన్నయ్య. అప్పుడు కొట్టే దెబ్బకి ఆ భవానీ తనంతట తానుగా చావుని ప్రసాదించమని మన కాళ్ళ మీద పడాలి. అంత హింస చేద్దామన్నయ్యా ఆ భవానీని. అంటే మొత్తానికి నాకు పూజలో కనిపించిందే నిజమైందా మావా? అసలు ఆ భవానీ మెడలోకి తాళెలా వచ్చింది? నాకెందుకో ఆ రాహుల్ గాడి మీదే డౌట్ అన్నయ్య. లేదు కోళ్ళ, రాత్రంతా మహేంద్ర రాహుల్ని గదిలో బంధించుంచాడంట. రాహుల్ గాడు కాకుండా ఇంకెవరో వచ్చుంటారు గుళ్ళోకి. గుళ్ళోకెవరూ రాలేదన్నయ్య. సీసీ కెమెరాల్లో ఎవరూ వచ్చినట్టు కూడా కనిపించలేదు. భవానీ మెడలోకి ఆ తాళిబొట్టు ఎలా వచ్చింది, అది ఎవరు కట్టారు, ఇది ఎంత ఆలోచించినా నా బుర్రకి అర్థం కావడం లేదు అల్లుడు. నాకు అర్థమైంది. ఇదంతా అమ్మోరాడిస్తున్న ఆట. వదిలిపెట్టను. ఆ ఆటకి ఎదురెళ్ళి మరి అమ్మోరిని ఓడించి ఆ భవానీని వేటాడతా. అప్పుడు ఆ అమ్మోరు నా వేటని ఎలా ఆపుతుందో చూస్తా. అమ్మ భవానీ, ఆ అమ్మోరు తల్లే నీ జీవితం నాశనం కాకుండా చూసింది. లేదంటే ఈ పాటికి నువ్వు మాకు దూరం అయిపోయేదానివి. సుబ్రహ్మణ్యం గారు, ఊరి జనాల ప్రాణాలు కాపాడ్డానికి అమ్మోరు తల్లి చూపించిన దారే ఈ భవానీ. ఇప్పుడు ఈ భవానీ మెళ్ళో తాళిబొట్టు ఉండడం వల్ల భవానీని ఆలయ సేవకురాలుగా వదిలేయడానికి అవకాశం లేకుండా పోయింది. జనమంతా ఆ మహమ్మారి రోగాన్ని తలుచుకుంటూ మళ్లీ ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. ఊరి సమస్య ఇంకా తీరలేదు సుబ్రహ్మణ్యం గారు. దీనికి పరిష్కార మార్గం ఇంకా భవానీతోనే ముడిపడి ఉంది. అయ్యా, అవును సుబ్రహ్మణ్యం గారు, అసలు రాత్రికి రాత్రే భవానీ మెళ్ళోకి ఆ తాళిబొట్టు ఎలా వచ్చింది, ఎవరైనా కట్టారా, ఏం జరిగిందనేది ఆధారాలతో సహా పంచాయతీకి వివరణ ఇవ్వాలి. లేదో ఊరి పెద్దగా మిమ్మల్ని అమ్మోరి గుడి పెద్దగా తొలగించి భవానీకి శిక్ష విధించాలో లేక ఆలయ సేవకు వదిలివెయ్యాలో అనేది పంచాయతీ నిర్ణయిస్తుంది. అదేంటయ్యా? మీకు సరిగ్గా 2 రోజులు గడువిస్తున్నాం సుబ్రహ్మణ్యం గారు. ఆలోగా నిరూపించుకోండి. ఇంటికి వెళదాం పదండి. పదమ్మా. ఓకే, ఆ పోర్ట్ఫోలియో డీటెయిల్స్ నాకు పంపించండి, నేను చెక్ చేస్తాను. మమ్మీ, మమ్మీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మమ్మీ. ఏంటి ఐశ్వర్య, అంత టెన్షన్గా ఉన్నావు? మొహంలో భయం ఏంటి? ఇది చూడు మమ్మీ, ఆ భయానికి కారణం తెలుస్తుంది. చూడు. భవానీకి పెళ్ళైపోయిందంట మమ్మీ. ఎలా జరుగుతుంది?
ఆ భవానీ రాత్రంతా గుళ్ళోనే ఉంది కదా, మరి దానికి పెళ్ళెలా అవుతుంది? దాని మెళ్ళో తాళి ఎవరు కట్టారు? ఎవరు కట్టారో తెలియడం లేదు మమ్మీ. మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి. భవానీ కూడా గుడి దాటి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ తన మెళ్ళలోకి తాళిబొట్టెలా వచ్చింది? అది ఎలా వచ్చిందో తెలియక ఊరంతా పిచ్చెక్కిపోతుంది మమ్మీ. కొంపదీసి రాహుల్ ఏమైనా? చచ్చా, అలాంటిదేం లేదు మమ్మీ. బావని మావయ్య రాత్రంతా రూమ్లోనే లాక్ చేసి ఉంచాడు. బావయ్యే ఛాన్సే లేదు మమ్మీ, అందులో డౌటే లేదు. మరి భవానీ మెళ్ళలోకి తాళిబొట్టెలా వచ్చింది? నేనేమో దాన్ని ఊరికి వదిలేస్తారనే న్యూస్ కోసం ఎదురు చూస్తుంటే, నువ్వేమో దానికి పెళ్ళయిందనే న్యూస్తో వచ్చావు. అసలు ఇదంతా ఎలా జరిగింది? తప్పించుకోవాలని ఆ భవానీయే తన మెళ్ళో తనే తాళి కట్టుకొనుంటుందా? కన్ఫర్మ్గా కాదు మమ్మీ. ఎందుకంటే ఆ భవానీ గురించి మనకి బాగా తెలుసు. ప్రాణం పోయినా అది తప్పు చెయ్యదు, అబద్ధము ఆడదు. అసలు ఊరి జనం ప్రాణాలు కాపాడడం కోసమే ఆ భవానీ ఈ పనికి ఒప్పుకుంది కదా మమ్మీ. డామ్ ష్యూర్గా చెప్తున్నా, వేరే ఏ అమ్మాయి కూడా తన జీవితాన్ని ఊరికి వదిలేస్తాను అంటే అస్సలు ఒప్పుకోదు. నేనైతే ఊరంతా వల్లకాడైనా సరే ఒప్పుకోను మమ్మీ. అలాంటిది భవానీ ఒప్పుకుంది అంటే తను ఈ పని ఎందుకు చేస్తుంది? మరి మరి ఎలా ఐశ్వర్య? దాని మెళ్ళలోకి తాళి ఎలా వచ్చింది? అదే పెద్ద మిస్టరీ మమ్మీ. ఆఖరికి గుళ్ళో ఉన్న సీసీ కెమెరాస్ చెక్ చేసినా ఏ క్లూ దొరకలేదు. మరి ఆ భవానీ మెళ్ళలోకి తాళి ఎలా వచ్చుంటుందో అర్థం కావట్లేదు. ఇదేం మిస్టరీయో అర్థం కావట్లేదు మమ్మీ. ఆగు శ్యామల, భవానీని లోపలికి తీసుకురావద్దు. అదేంటండి, భవానీని లోపలికి తీసుకురావద్దంటున్నారేంటి? నిన్నటి నుంచి అసలు భోజనమైనా సరిగ్గా తిందో లేదో. ముందు లోపలికి తీసుకెళ్ళి ఒక ముద్ద. చెప్పేది నీకే శ్యామల, భవానీని లోపలికి తీసుకురాకు. ఏమంటున్నారు నాన్న మీరు? చెల్లిని భవానీ, మెళ్ళో ఉన్న ఆ తాళిని తీసేసి లోపలికి రా. తాళి ఎలా తీస్తుందండి? భవానీ మెళ్ళోకి ఆ తాళి ఎలా వచ్చిందో, ఎవరు కట్టారో తెలీదు. అమ్మోరు ఏ కార్యం కోసం భవానీ మెళ్ళో తాళి వచ్చేలా చేసిందో తెలియకుండా ఎలా తీస్తుందండి? భవానీ, నీ మెళ్ళో ఉన్న ఈ తాళిని నువ్వు పెళ్లిగానే భావిస్తున్నావా? భవానీ, అడుగుతున్నది నిన్నే. లేదు నాన్న. అయితే ఆ తాళితో నీకు అవసరం లేదు. తాళిని తీసేసి లోపలికి రా. ఎలా నాన్న? ఈ తాళి అమ్మోరి గుడిలో ఉన్నప్పుడు నా మెళ్ళలోకి వచ్చింది. దీన్ని ఎలా తీసేయగలను? అసలు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాను.
ఈ సమయంలో తాళని తీయమంటే ఎలా నాన్నా? భవానీ, ఆ తాళితో లోపలికి వస్తానంటే నేను ఒప్పుకోను. నువ్వు లోపలికి రావాలంటే ఆ తాళిని తీసేసి రా. ఏమండి, ఏమంటున్నారండి మీరు? అవును శ్యామల, పంచాయతీ పెద్ద ఏమన్నారో విన్నావుగా. 2 రోజులు మాత్రమే గడువిచ్చారు. భవానీ, అదే గడువు నేను నీకిస్తున్నాను. ఈ 2 రోజుల్లో నీ మెళ్ళో ఆ తాళి ఎలా వచ్చిందో, ఎవరు కట్టారో నువ్వు నిరూపించకపోతే శాశ్వతంగా నువ్వు ఈ ఇంటికి దూరమైపోతావు. ఆ తాళి ఎలా వచ్చిందో నిరూపించిన తర్వాతే నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టేది. అదేంటి నాన్న, భవానీ దూరం అయిపోతుందని ఇప్పటి వరకు బాధపడ్డాం. అమ్మోరి దయ వల్ల చెల్లి ఇంటికి వస్తే మళ్ళీ మనమే భవానీని బయటికి పంపించేస్తే అప్పటి వరకు భవానీ ఎక్కడుంటుంది? అదంతా నాకు తెలీదు. 2 రోజుల్లో ఆ తాళి ఎలా వచ్చిందో నిరూపించకపోతే ఇక ఈ ఇంట్లోకి భవానీ ఎప్పటికీ అడుగుపెట్టలేదు. అయ్యో, మీరు మాత్రమే లోపలికి రండి. మీరు మాత్రమే. నాన్న, ఏమండి? క్షమించు తల్లి, ఇలాంటి కష్టం ఏ తండ్రికి రాకూడదు. గుండెల్లో నా బిడ్డపై కొండంత ప్రేమ ఉన్నా ఊరి కోసం ఊరి వాళ్ళు నా కూతురు మీద వేస్తున్న నిందలు చెరిపివేయడం కోసం నా కూతురితో కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. భవానీ జీవితం నాశనం అవ్వలేదని ఆనందపడాలో, ముందు ముందు తను పడబోయే కష్టాల గురించి బాధపడాలో ఏమీ తెలియడం లేదమ్మా. ఏం కర్మమ్మా ఇది? ఇదేం బాధమ్మా? అమ్మా, నన్ను క్షమించు తల్లి. ఆహా, ఈ టైంలో ఒక కథ వింటే ఎంత బాగుంటుందో. అనగనగా ఒక కుందేలుందంట. అది తోడేలు నుంచి తప్పించుకుంటూ పారిపోతూ పారిపోతూ సింహం నోట్లోకొచ్చి పడిందంట. ఎక్కడో విన్నట్టుంది కదా. హ, నీ కథే భవానీ, నువ్వే ఆ కుందేలువి. హబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటివే నువ్వు! నీ మెళ్ళోకి ఈ తాళెలా వచ్చిందో నీకు తెలీదా? ఎవరు కట్టారో తెలీదా? ఈ ఊరు మొత్తాన్ని ఏం నమ్మించావే? కానీ నువ్వు చెప్పిన కథలు నేను నమ్మను. ఇంట్లో వాళ్ళని నమ్మనివ్వను, ఊళ్ళో వాళ్ళని కూడా నమ్మనివ్వను. ఇక నీ బ్రతుకు గడప బయటే.
అమ్మా అమ్మోరు తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్ష? ఈ తాళి నాకు తెలియకుండా నా మెళ్ళకి రావడం ఏంటి? దీన్ని ఎవరు కట్టారు? ఎందుకమ్మా నన్ను ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? ఎందుకు నన్ను మా నాన్న ముందు దోషిలా నిలబెడుతున్నావు? ఎందుకమ్మా ఎందుకు ఎందుకు? గుడి దగ్గర భవానీ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అమ్మా అమ్మోరు తల్లి, భవానీ జీవితం నాశనం కాకుండా చూడమ్మా. అమ్మా, భవానీని ఆలయ సేవకై వదిలేలేదమ్మా. ఏంటి? మళ్ళీ చెప్పు జనని. అవునమ్మా, బయట పనివాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. గుళ్ళోకి భవానీని తీసుకెళ్లి కలశాలతో అభిషేకం చేసిన తర్వాత అందరూ కూర్చొని బొట్టు పెట్టే సమయానికి అమ్మాయి మెడలో నుండి ఒక తాలిబొట్టు బయటపడిందంట. భవానీకి ఏం అవ్వలేదమ్మా. ఎంత శుభవార్త చెప్పావు జనని. భవానీ జీవితం బలైపోతుందేమోనని ఎంతో భయపడ్డాను. కాని ఆ అమ్మోరు తల్లి భవానీ చెయ్యి విడిచిపెట్టలేదు. అవునమ్మా. అదిగో అత్తయ్య వస్తుంది. మమ్మీ, బావ వాళ్ళు ఇంకా రాలేదేంటి? అమ్మా, విషయం నీకు తెలిసే ఉంటుంది. తెలిసిందన్నయ్య, అంతా తెలిసిందే. అయినా అలా ఎలా జరుగుతుంది మావయ్య? భవానీకి తెలియకుండా భవానీ మెళ్ళలోకి తాళెలా వస్తుంది? అసలు నమ్మేలాగా లేదు. ఇది ఎవరో కావాలని చేసినట్టుంది. అలా అంటావేంటి ఐశ్వర్య? భవానీ తలగడ కింద బియ్యం పసుపు దొరికాయంటే నమ్మారు. మరిప్పుడు భవానీ మెళ్ళో తాళిబొట్టు కూడా అమ్మోరి వల్లే వచ్చిందంటే ఎందుకు నమ్మట్లేదు? ఇది కూడా అమ్మోరు తల్లి లీలే ఐశ్వర్య, నమ్మాలి. అలా ఎలా ఎలా ఆ లీలెప్పుడూ ఆ భవానీకి మాత్రమే జరుగుతోంది? ఇది 100కి 100 అమ్మోరు లీలే రాహుల్. లేదంటే చీకటి లోయలోకి పడబోతున్న భవానీని చివరి క్షణంలో పసుపుతాడు మెడకి వేసి మరి కాపాడింది. నాన్నా రాహుల్, భవానీకి ఏం కాలేదని తెలిసిన దగ్గర్నుంచి మనసుకి చాలా హాయిగా అనిపించిందిరా. ఏమైనా మొత్తానికి భవానీ పెద్ద గండం నుంచి గట్టెక్కిందమ్మా. నానా, అక్కడ అనుమానించాల్సిన మనుషులు కూడా ఎవరూ లేరు అని అంటున్నారు. అవును విజయ్. ఇంతకీ ఆ తాళి కట్టినవాడు ఎవడో? వాడసలు నిజంగా ఉండుంటాడా? ఉంటే మంచోడా చెడ్డోడా? ఎలాంటి వాడై ఉంటాడు? ఎవరైతే ఏంటి ఐశ్వర్య, భవానీకి మంచి జరిగింది, అది చాలు. అయినా భవానీ జీవితం నాశనం కాకుండా చేశాడంటే ఖచ్చితంగా మంచోడే అయ్యుంటాడో, లేదంటే ఇదంతా అమ్మోరు తల్లే చేసుండొచ్చు. ఎవరికి తెలుసు? తెలుస్తుంది జయంతి. భవానీ మెళ్ళో ఎవరు తాళి కట్టారో ఇంకో 3 రోజుల్లో నిరూపించలేకపోతే అంతకన్నా కఠినమైన శిక్షలు అనుభవించాల్సొస్తుంది. సరే సరే, ఇంకా ఈ విషయం గురించి మాట్లాడడం ఇక్కడితో ఆపేద్దాం. రాహుల్, ఇప్పటి వరకు సమస్యల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయావు. ఇంకా చాలు. రేపొక్కరోజు ఆగి ఎల్లుండి నుండి పెళ్లి పనులు మొదలు పెడుతున్నాం. నువ్వు బయటికెక్కడికి వెళ్ళకు. విజయ్, రాహుల్ని ఓ కంట కనిపెట్టుకొనుండు. అలాగే అత్తయ్య. ఒరే రాహుల్, ఇప్పటి వరకు నువ్వు చేసిన సమాజ సేవ చాలు. ఇక నీ పెళ్ళయ్యేంత వరకు వాళ్లకు సాయం చేయాలి, వీళ్లకు సాయం చేయాలంటూ
ఏ సమస్యలోనైనా తలదూర్చావో తల తీసేస్తా. మనకు అన్నింటికన్నా ఈ పెళ్ళే ముఖ్యమైంది, గుర్తుపెట్టుకో. జయంతి, వీణ్ణి లోపలికి తీసుకెళ్ళు. వీడు ఏ సమస్యలోనూ తలదూర్చకూడదు, అది నీ బాధ్యత. తీసుకెళ్ళు. రా నాన్నా. వెళ్ళు. మమ్మీ నేను ఇప్పుడే వస్తాను. ఏంటన్నయ్య ఇది? ఆ భవానీ జీవితం ఊరి కాళ్ల కింద పడి నలిగిపోతుంది అనే టైంకి సడన్గా ఆ తాళిబొట్టు సీన్లోకొచ్చి మొత్తం మన ఆశలన్నింటినీ తొక్కేసింది. నాన్న, అసలు ఆ భవానీ మెల్లోకి ఆ తాలిబొట్టు ఎలా వచ్చింది? ఎవరైనా కట్టుంటారా? లేక రాహుల్ చెప్పినట్టు అమ్మోరు లీలా? అది తెలియకే ఊరంతా బుర్రబద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తున్నారా? అంతా ఏదో మంత్రం వేసినట్టు క్షణంలో జరిగిపోయింది. పోనీ మన రాహుల్ గాడు స్నేహం మత్తులో ఆ భవానిని కాపాడ్డానికి తాళి కట్టాడేమో అనుకుంటే వాణ్ణి గదిలోనే బంధించి కాపలాగా మనుషుల్ని కూడా పెట్టాం. కాబట్టి వాడు చేయలేదు. కనీసం సీసీ కెమెరాలో కూడా ఎవరూ కనిపించలేదమ్మా. మరి తాళిబొట్టు ఆ భవానీ మెళ్ళోకి ఎలా వచ్చుంటుంది? భవానీని ఆ అమ్మోరు తల్లి రక్షించాలి. అమ్మోరు తల్లిని నమ్ముతున్నావా? నమ్ముతున్నానక్క. ఎవరికీ కనిపించని అమ్మోరి దివ్యమైన రూపం నాకు కనిపించిందక్క. ఆ అమ్మోరు తల్లిని నేను పూర్తిగా నమ్ముతున్నాను.